హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఆల్కహాలిక్స్, నాన్ ఆల్కహాలిక్స్ ఇద్దరికి కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం చాలా కామన్గా వస్తుంది ఈ మధ్యకాలం. ఎందుకట్లా? దీనికి సొల్యూషన్ ఉందా హోమియోపతిలో? ఫ్యాటీ లివర్ అని వర్డ్ వింటే మీకు ఏం అర్థం అవుతుంది చెప్పండి. కొవ్వు ఎక్కువ తింటున్నామేమో మనము, అందుకే అట్లా అవుతుందేమో. కొవ్వు ఎక్కువ తింటున్నాము, కొవ్వు ఎక్కువ జమ అవుతుంది. కొవ్వు ఎక్కువ తినకపోతే కూడా కొవ్వు జమ అవుతుంది మరి. అంటే జనరల్గా మనం బాగా తాగే వాళ్ళకో, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకో, జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకో వస్తుంది అనుకుంటాం. అలా లేని వాళ్ళకి కూడా వస్తుంది అన్నది నా వాదన. ఎందుకు వస్తుంది అంటే, ఈ ఏదైతే ఫ్యాటీ లివర్ ఉంటుంది అది రెండు రకాలది ఉంటుంది. 2 types. ఇప్పుడు జీలకర్ర రెండు రకాలు ఎట్లుంటుంది? నల్ల జీలకర్ర, నార్మల్ జీలకర్ర. అవును కదా. ఫ్యాటీ లివర్ కూడా రెండు రకాలు. తాగేటోళ్ళకి ఒక ఫ్యాటీ లివర్, ఎవరైతే తాగుడు వాళ్ళకు అలవాటు ఉండదు వాళ్ళకు ఒక ఫ్యాటీ లివర్. ఓకే, ఏంటో ఆ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఓన్లీ స్టీటోసిస్ ఉంటుంది, అంటే జస్ట్ వచ్చి కొవ్వు అడ జమ అయింది అంతే. దానివల్ల స్టార్టింగ్లో కొంచెం అయితే లాభం ఉండదు, నష్టం ఉండదు. తర్వాత ఏమవుతుందంటే మెల్లగా నష్టం చేయడం స్టార్ట్ చేస్తుంది. నష్టం చేయడం స్టార్ట్ చేసి ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది. అంటే లివర్ ఇంత ఉండేది సైజ్ జర ఇట్లా పెద్దగా అయిపోతుంది. ఇది తాగేటోళ్ళ గురించి అంటున్నాను నేను. జర మెల్లమెల్లగా లివర్ ఫంక్షన్ టెస్ట్లో జర తేడాలు కూడా రావడం స్టార్ట్ అవుతాయి. మనం చూసి అరే సార్ ఎందుకు సార్ పోతారు తొందరగా, పోతే పోనీ డాక్టర్ ఏముంది అనేసి చెప్తారు. ఏముంది మనకేముంది, ఇప్పుడు బిందాస్ మీరు ఉంటారంటే మీ ఇష్టం అనేసి చెప్తాం. ఆపండి లేకపోతే పరేషాని. కొందరికి ఎట్లా అయిపోతుంది అంటే, అది సైజ్ ఇంత పెరిగి ఏమవుతుంది, ఇప్పుడు పుగ్గా ఉంటుంది ఒకటి, దాంట్లో గాలి బ్లో చేస్తూనే ఉంటే ఏమవుతుంది, బర్స్ట్ అయిపోతుంది. మెల్లగా మొత్తం జాండీస్ స్టార్ట్ అయిపోతుంది, లివర్ ఖరాబ్ అయిపోతుంది, మళ్ళా సిర్రోసిస్ అయిపోతుంది, ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. అది ఇంకా గ్యారంటీ ఇట్లా అయిపోతుంది. అయితే ఏంది అంటే, మనకు మన మీద సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం కాదు, మన పెళ్ళాం పిల్లలు జర మంచిగా ఉండాలి అంటే మనం అది ఆపేసేయాలి. ఏముంది వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, నేనైతే ఎంజాయ్ చేస్తా అట్లా ఆలోచిస్తే, ఇప్పుడు మీ పిల్లోడు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాడు, మీరు పోతే ఏమవుతుంది, అవే బ్రాండెడ్ బట్టలు నుంచి జర లో క్వాలిటీ బట్టలు వేయాల్సింది వస్తుంది కదా. మీరే ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోండి ఫ్యామిలీకి, అట్లా అయిపోతుంది. మళ్ళీ కొందరు అంటారు, అరే ఇప్పుడు టెన్షన్లు ఉన్నాయి అనేసి అంటారు. తాగడం ఏంటంటే, ఓన్లీ తాగడానికి ఒక బహానా కావాలి మనకు. టెన్షన్ ఉంటే తాగుతాం, ఖుషి ఉంటే తాగుతాం, నిద్ర రాకపోతే తాగుతాం, అట్లా అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే, ఈ బహానాబాజీలో అరే వాడేమనుకుంటాడు నేను తాగకపోతే అనేసి కొందరు. మనకు కావాలంటే ఇప్పుడు తాగలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా మీరుంటే అయిపోతుంది కదా. అయితే అట్లా దీనివల్లనే ఇట్లా ప్రాబ్లంలు అవుతున్నాయి. మొత్తం ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం అన్నిటికన్నా ఎక్కువ మందు అమ్ముతారంట. మళ్ళీ మనం పేషెంట్లకు అడుగుతాం కదా, అలవాటు ఉందా? 100 మందిలో 90 మంది అలవాటు లేదంటారు. దాంట్లో కొందరు జెన్యున్గా అంటారు. మనకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఎంత గిరాకు ఉంటుంది, ఎప్పుడు చూసినా ఫుల్ 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 ఉంటుంది, ఎవరో బయట ప్రదేశాలకు వెళ్ళి వచ్చి కొనుక్కొని తీసుకొని పోతున్నారు అన్నట్టు. ఎందుకంటే అందరు తాగరు అని చెప్తారు కదా. అయితే సీక్రెట్ సార్ అది. అది చెప్పుకుంటే ఏమైపోదు. మీరు ఒప్పుకోరుగా, డాక్టర్స్ ఒప్పుకోరు కదా. అవునండి నేను తాగుతానంటే తిడతారుగా, మానేయాల్సి వస్తుంది. పక్కన పేషెంట్ని అటెండ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రెషర్ పెడతారు. అందుకే అలవాట్లేదని చెప్తే పోలా, కానీ వాళ్ళకే ప్రాబ్లం అని వాళ్ళు తెలుసుకోవట్లా. అది అయితే అట్లా లివర్ డిజీజ్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, ఇది లేకపోతే కూడా వస్తుంది. అలవాటు అయిపోయా సార్? ఏం అలవాటు అయిపోయి? బాగా తాగి అలవాటు కాదు, తాగుడు అలవాటే లేదు వాడికి, తాగుడు అంటేనే తెలియదు, వాళ్ళకి కూడా వస్తుంది. అదే కదా ప్రాబ్లం. అది ఎందుకు వస్తుంది? ఇప్పుడు సోషల్ ఈవిల్స్ అంటారు. అంటే జనరల్గా ఇట్లా సొసైటీలో ఈ పని చేస్తుండు అంటే ఆ పని చెప్పుకోనికి జర సిగ్గుపడతారు. ఇప్పుడు తాగుడు ఉంది,
ఎట్లా సిగ్గుపడతాడు మనిషి ఇట్లా చెప్పుకోవడానికి. అవునండి. కొందరికి సిగరెట్లు తాగడం అది ఒక సిగ్గు చెప్పుకోవడానికి, అవునా కాదా? ఇప్పుడు కొందరు అంటారు, ఒక పేషెంట్ అన్నాడు మనతోటి, వాళ్ళ డాడీ ఉంటే మేలుకతోటి ఉంటే ఆయన తాగడంట. జరా రెస్పెక్ట్. మరి అయితే ఏంది అంటే ఇవి జరా సొసైటీలో ఇట్లా చూస్తారు కదా, జరా ఇట్లా చూస్తారు కదా, పా అని కూడా చెప్పేటివి కొన్ని ఉంటాయి. ఇట్లా మొన్న హోటల్కి పోయి బిర్యానీ తిన్నాం, పా ఏముండే. ఇట్లా బిర్యానీలు కానీ బర్గర్లు కానీ ఇట్లాంటి ఫుడ్లు ఉంటాయి కదా అన్ని బయట తినడం, ఇవి సోషల్ ఈవుళ్ళు కావు కదా. అయితే ఏమవుతుంది, ఒకరోజు ఒంటరిగా తింటాం, ఒకరోజు నైనాతోటే కూర్చొని తింటాం, అవునా కదా? ఒకరోజు ఫ్యామిలీ డిన్నర్ మళ్ళీ సపరేట్గా, మళ్ళీ ఒకరోజు ఆ ఫంక్షన్ ఉంది ఆడుకోవాలి. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఫంక్షన్లోకి పోతే పెద్ద లైన్ ఉంటుంది. అంటే ఒక 1000 మంది గెస్ట్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి సింగిల్ లైన్లో నిల్చోబెడితే ఎంత పెద్ద లైన్ అవుతుంది, అంత పెద్ద లైన్ కౌంటర్లే ఉంటాయి. అన్నీ డేంజర్ ఫుడ్లు ఉంటాయి మళ్ళీ దాంట్లో, అవన్నీ తింటారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ జరా బాగాలేదు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా మళ్ళీ స్విగ్గీలు జొమాటోలు అవన్నీ వచ్చేసినాయి. ఇంకా ఇవన్నీ తిని ఏమవుతుంది అంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, పీసీఓడి వస్తుంది, ఇవి ఉంటే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ స్టేజెస్ కూడా ఉంటాయి కదా సార్, ఎనీ స్టేజ్ హోమియోపతితో నయం అవ్వచ్చా? ఏ స్టేజ్లో ఉన్నా హోమియోపతిలో దానికి సొల్యూషన్ ఉంటుంది. అయితే మంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలని కోరుకోకండి, రోజు ఒక అరగంట వాకింగ్ చేయండి, ఇంటికాడ తినండి, మంచిగా పడుకోండి, సోషల్ ఈవెల్స్ని దూరం పెట్టండి. అట్లా మరి ఒకవేళ డే టు డే బేసిస్లో లివర్ని డిటాక్స్ చేసుకోవాలంటే ఏదైనా హోమ్ రెమెడీ? నిమ్మకాయ సొరకాయ స్మూదీ తయారు చేసుకోండి, తింది రోజు తాగండి. ఒక పూట మీ ఇష్టం, లంచ్ చేసే ముందు తాగండి, జర తక్కువ పోతుంది లంచ్ కూడా, అవునా కదా? మళ్ళా దాని తర్వాత మీరు రిచ్ ఇన్ ప్రోటీన్ ఫుడ్ మధ్యాహ్నం ప్రిఫర్ చేయండి. మళ్ళీ దాని తర్వాత విటమిన్ ఈ రిచ్, విటమిన్ ఈ, మళ్ళా దాంతోపాటు స్టాటిన్స్, అంటే ఇప్పుడు ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గించే డ్రగ్లు ఉంటాయి కదా, అవి న్యాచురల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ విటమిన్ ఈ, మనకు నట్లు ఉంటాయి కదా, కాజులు, పిస్తాలు, బాదాంలు, అవి తినాలి. ఇప్పుడు అరే అంతా ఎవరు పెడతారు రోజు అని అనిపించింది అనుకోండి, సీదా ఒక కటోరా పల్లీలు తీసుకోండి, జర బునాయించేసేయండి, దాని మిరియాల పొడి వేయండి, కొంచెం ఉప్పు వేయండి, మంచిగా కలపండి, మసాలా పల్లి రెడీ అయిపోయింది, అవునా కదా? ఇంట్లోనే తయారు చేసుకున్నారు. ఇట్లా మంచిగా కూర్చొని తినండి, టైంపాస్, మీకు విటమిన్ ఈ కూడా పోతుంది, లివర్కి మంచిగా ఉంటుంది. అట్లా మళ్ళా స్టాటిన్స్ అనేసి చెప్పిన నేను. ఇప్పుడు న్యాచురల్గా స్టాటిన్లు ఉండవు, అది డ్రగ్ కదా, అది కెమికల్ తయారు అయింది. ఎల్లిపాయ రోజు పప్పులా మీరు 2 ఎల్లిపాయ వేస్తారనుకోండి, 10-15 మంచిగా దంచేసి వేయండి. అది లివర్ని డీటాక్స్కి కూడా హెల్ప్ చేస్తుంది, జరా కొలెస్ట్రాల్ది కూడా అబ్జార్ప్షన్ తగ్గియడానికి హెల్ప్ చేస్తుంది. అట్లా సో ఫ్యాటీ లివర్కి ఈ 2 హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. అండ్ హోమియోపతిలో కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి. సో డెఫినెట్గా డాక్టర్ చైతన్ రాజ్ గారిని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.